ఏలూరు జిల్లాకు సంబంధించి ఇసుక అందుబాటులో లేదని చెప్పి కూడా అటు సాధారణ ప్రజలతో పాటు అటు భవన నిర్మాణ కార్మికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లాకు సంబంధించి కుక్కునూరు వేలేరుపాడు దగ్గర నుంచి అక్కడి నుంచి ఇసుక తెచ్చుకోవాలంటే చాలా వ్యయ ప్రయాసాలు అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కానీ లేదా స్థానిక నాయకులు కానీ చెప్పినప్పటికీ స్పందన లేకపోవడంతో దీనికి సంబంధించి సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టరేట్ వద్ద ఐఎఫ్టియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఐఎఫ్టియు నాయకులను వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, ఏంటి సమస్య? జిల్లాకు సంబంధించి ఇసుక సంబంధించి ఏంటి సమస్య? ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి రమారమిగా 3 నెలలు అవుతుంది. నూతనంగా ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ ప్రవేశపెట్టారు, సంతోషం. గత ప్రభుత్వం ఇసుకని సక్రమంగా సప్లై చేయక నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి లేక పనులు లేక వలస కార్మికులుగా మారిపోయారు ఆంధ్రప్రదేశ్ నిర్మాణ రంగ కార్మికులు. మరి ఈ ప్రభుత్వం ఉచిత ఇసుకని ఏర్పాటు చేసి ఏలూరు జిల్లాకి ర్యాంప్ లేకుండా, గోదావరి ర్యాంప్ లేకుండా, ఇసుక ర్యాంప్ లేకుండా ఈ ఇసుక ర్యాంపునే సరిహద్దు గ్రామంలో ఉన్నటువంటి కుక్కునూరులో గోదావరి ఇసుక ర్యాంప్ ఏర్పాటు చేశారు. దానివల్ల ట్రాన్స్పోర్ట్ అంటే ఏలూరు జిల్లాలో ప్రధానంగా ఏలూరు రావడానికి రమారమిగా 170 కిలోమీటర్లు వ్యత్యాసం ఉంది. ఈ 170 కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ దగ్గర ఒక లారీ రావాలంటే 30,000 వరకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది. అందులో కుక్కునూరు ఆ యొక్క ర్యాంప్ ఏదైతే ఉందో ఆ ఇసుక కొంత బొండి ఇసుక, క్వాలిటీ లేనటువంటి ఇసుక. దానివల్ల నిర్మాణ రంగం పనులు చేసుకోవాలంటే యజమానులు పనులు చేయడానికి ముందుకు రాకపోవడం వల్ల ఈ నిర్మాణ రంగ కార్మికుల్లో 33 రకాల వృత్తులు గల కార్మిక వర్గానికి ఉపాధి లేక పనులు లేక ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ 3 నెలలు కూడా అదే జరుగుతుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం, ఉచిత ఇసుక పథకం ప్రజలకు ఉపయోగపడాలి, నిర్మాణ రంగ కార్మికులకు ఉపయోగపడాలి. దోపిడీకి కాదు, దోపిడీకి గురవుతున్నది. ఆ దోపిడీని అరికట్టవలసిన బాధ్యత ప్రధానంగా అధికారుల మీద ఉంటుంది, జిల్లా కలెక్టర్ వారి మీద ఉంటుంది. ఆ కోణంలో మీ యొక్క ఆలోచన చేయాలి. అదేవిధంగా నిర్మాణ రంగ కార్మికుల యొక్క భవన నిర్మాణాలు నడవాలంటే ఏదైతే మా డిమాండ్ కొవ్వూరు ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి రిచ్ ఏదైతే ఉందో అందుబాటులో ఏలూరు జిల్లాకు అందుబాటులో ఉంటుంది. గోదావరి ఇసుకనే, కొవ్వూరు గోదావరి ఇసుకనే, గోదావరి కొవ్వూరులో ఉంటే రిచ్నే ఏలూరు జిల్లా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే నిర్మాణ రంగం మరింత అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది, కార్మికులకు ఉపాధి కలగడానికి అవకాశం ఉంటుంది. ఆ కోణంలో ఆలోచన చేయమని కోరుతున్నాం. లేకపోతే కార్మిక వర్గం ఐక్యం చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు అధికారుల వద్దకు ఈ సమస్యను తీసుకెళ్లాలా? ఏం చెప్తున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఏం చెప్తున్నారు? అధికారులకి సమాచారం తెలియజేయడం జరిగింది. ఓ రిప్రజెంటేషన్ రూపంలోనూ నిరసన రూపంలోనూ అటు ఏదైతే మన జంగారెడ్డిగూడెం ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి విషయాలు తెలియజేశాం. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారికి కూడా మెమోరాండంతో విషయాన్ని తెలియజేయడానికి రావటం అనేది జరిగింది. మన నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. ఏదైతే ఉచిత ఇసుక న్యాయం జరగాలి, నిర్మాణ రంగం అభివృద్ధి జరగాలి, ఆ కోణంలోనే కష్టజీవి వర్గానికి కార్మిక వర్గానికి ఉపాధి ఉంటుంది. దాని మీద పనిచేస్తున్నటువంటి లోడింగ్ అన్లోడింగ్ కార్మికులకి ఈ 3 నెలల నుంచి పని లేదు, ఈ 3 నెలల నుంచి ఉపాధి లేదు, వలస కార్మికులుగా మారిపోయారు. ఆంధ్రప్రదేశ్ ఇసుక పేరుతో వలస కార్మికులుగా మారిపోవడం అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ వెనకపోతుంది. కనుక ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి, ఉచిత ఇసుకని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి, నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తంగా ఐఎఫ్టీయూ సంఘాల నాయకులు చెప్తున్నారు. ఏదైతే కొవ్వూరుకు సంబంధించి ఇసుక రీచ్ ఉందో అది ఖచ్చితంగా ఏలూరుకి అందుబాటులోకి తీసుకొస్తే ఏలూరు జిల్లాకు సంబంధించి ప్రజలందరూ కూడా అదేవిధంగా బాధమైన కార్మికులందరూ కూడా ఇక్కడ అందరూ కూడా పని చేసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కుక్కునూరు వేలేరుపాడు నుంచి రావాలంటే అది ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన పని కాబట్టి ఖచ్చితంగా కొవ్వూరులో ఉన్నటువంటి ఇసుక రీచ్ని ఏలూరు జిల్లాకు కూడా అందుబాటులో తీసుకురావడం చూడు వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మన టీవీ ఏలూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.